త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక రూమ్ వారికి ఒక రూమ్ వీరికి ఇవ్వడం వల్ల అవి తాళాలేసి పెట్టడం వల్ల అటు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడతలేదు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. సో మీరు ఏవైతే ఖాళీ చేసి వెళ్ళారో అది అనవసరంగా మీరు తాళాలేసి పెట్టుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ధనాన్ని ఇక్కడ ట్యాక్స్ల రూపంలో కడతా ఉన్నారు. మున్సిపల్ ట్యాక్స్ కడతా ఉన్నారు, కరెంట్ బిల్ కడతా ఉన్నారు, అదేవిధంగా వాటర్ బిల్ కడతా ఉన్నారు. అదే కాకుండా మెయింటెనెన్స్ బిల్ కూడా మీరు కట్టాల్సి వస్తుంది. మీరు తాళాలేసి పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధనాన్ని ఇక్కడ వెచ్చించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో ఒకవైపు మాకు కూడా అసౌకర్యం కలుగుతూ ఉంది. ఖాళీ ఉన్నటువంటి బిల్డింగ్ని ఇచ్చేసినట్టయితే, మీరు ఏదైతే వేకేట్ చేసినారో ఆ సెక్రటరియట్ కానీ హెచ్ఓడీస్ కానీ ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసుకోవడానికి కూడా వెసులుబాటు కలుగుతుంది. అక్కడ తాళాలేసి పెట్టి అక్కడ బ్యాడ్ స్మెల్ జమ అవుతూ ఉంది. ఆ బిల్డింగ్ కూడా ఉపయోగంలో లేనప్పుడు తొందరగా పాడయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అనవసరంగా ఈ రకంగా ఉంచుకున్న దానికంటే మీరు అది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా మీకు కూడా ట్యాక్స్ల రూపంలో ఇక్కడ కట్టాల్సిన డబ్బు తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యోగస్తులకు కూడా అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మేము గట్టిగా వారికి చెప్పడం జరిగింది. బహుశా వచ్చే మీటింగ్ కల్లా డెఫినెట్గా దాని మీద ఒక క్లారిటీతో వస్తాం. సూత్రప్రాయంగా మాకైతే ఏమీ అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా వారు సూత్రప్రాయంగా అయితే చెప్పారు. కానీ వారు ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చే మీటింగ్ కల్లా ఒక నిర్ణయానికి వస్తామన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. సో మేము కూడా అంటున్నది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ ఉంది, నిజానికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలంటే ఇవాళ జూబ్లీ హాల్ లేకుండా పోయింది. ఇవాళ కౌన్సిల్ మరియు వచ్చే అమరావతిలోనే అసెంబ్లీ పెట్టామన్నప్పుడు ఇక్కడ తాళాలేసి పెట్టుకుంటే ఏమొస్తుంది? సో అది మీరు హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే తెలంగాణ కౌన్సిల్ కూడా బాగా పనిచేసుకోవడానికి, తెలంగాణ కౌన్సిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో అమెరికలు ఉండాల్సిన అవసరం లేదు. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఒట్టిగా పందాలకు పట్టింపులకు పోయి మీరు సాధించేది ఏముంది? తాళం వేసి పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కట్టాలి. తాళం వేసి పెట్టుకొని పన్ను కట్టేదానికంటే ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, మీకు పన్ను కట్టడం అన్నా తప్పుతుంది కదా అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా చెప్పాం. హైకోర్టు విషయంలో కూడా మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ మీరు అక్కడ ఎక్కడ హైకోర్టు కడుతున్నారో ఆ బిల్డింగ్ ఇచ్చేస్తే హైకోర్టు డివిజన్ అనేది సులభతరం అవుతుంది. దాని విషయంలో కూడా తాత్సారం చేయకుండా తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున కోరడం జరిగింది. ఉద్యోగులు